హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేనీ హనీ బ్యూటిఫుల్ వరల్డ్. నేను మీ రమా ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన హెయిర్ ఎంతో సిల్కీగా షైనీగా ఉంది, అలాగే డాండ్రఫ్ ఫ్రీగా ఉంటుంది ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల. సో ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నిన్న మనం ఫిల్టర్ చేయగా మిగిలినటువంటి రైస్, మెంతులు, కలోంజీ సీడ్స్ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మొదటగా మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, తర్వాత ఒక 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్, యగర్ట్ వేసుకొని తర్వాత ఇంకొకసారి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. మిక్సీ పట్టిన తర్వాత దీనిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్యాక్ మనము ఒక 2 వీక్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చేసుకుంటే 2 వీక్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని మనము హెయిర్కి ప్యాక్ లాగా వేసుకోవాలి. సో వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మన హెయిర్ చాలా బాగా పెరుగుతుంది. అలాగే డాండ్రఫ్ సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇది హెయిర్కి ఇలా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనము అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ యూస్ చేసి నీట్గా హెడ్ బాత్ చేసుకోవాలి. అలాగే హెయిర్ను కూడా నీట్గా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మనకి చాలా సమస్యలు తలెత్తుతాయి. చాలా నీట్గా హెడ్ బాత్ చేయాలి. ఈ పొట్టంతా ఉండకుండా మనం నీట్గా హెడ్ బాత్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ప్యాక్లు మనము సన్నీ డేస్లో యూస్ చేయడం మంచిది ఫ్రెండ్స్. వింటర్ సీజన్లో యూస్ చేస్తే మనకి ఏదైనా హెడేక్ అవి సమస్యలు రావచ్చు. సో వీటిని మనం సన్నీగా ఉన్నప్పుడు యూస్ చేయడం బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.